ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ చూడండి ఒకసారి. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్లా కనెక్ట్ అవ్వాలి, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేస్తాం. క్వశ్చన్ ఒకసారి బాగా చేయండి. విన్నాడు, ద షాడో ఆఫ్ ఏ స్టాండింగ్ టందు. షాడో అంటే మీనింగ్ ఏంటి? ఇంకో ఇది టవర్ అనుకుందాం, ఇది షాడో, రైట్. మీరు బాగా అబ్జర్వ్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ నిలబడవు అనుకో, సన్ వదిలేయండి, నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, సింపుల్ ఆలోచన ఉన్నావు. నువ్వు ఈ ముందరికి నడుచుకుంటూ వస్తుంటే లెంత్ తగ్గుతుంది కదా, అంటే షాడో తగ్గుతుంది కదా, లెంత్ తగ్గుతుంది కానీ యాంగిల్ మాత్రం పెరుగుతుంది. నువ్వు దగ్గరికి పోతున్న టవర్కి ఇట్లా హైట్ లెస్తుంది కదా కదా. లాజికల్గా ఎప్పుడైతే లెంత్ తగ్గుతుందో హైట్ పెరుగుతుంది, ఐ మీన్ యాంగిల్ పెరుగుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓ లెంత్ తగ్గుతుందంటే యాంగిల్ పెరుగుతుంది. కానీ సన్ నుంచి ఆలోచించినప్పుడు సన్ ఎక్కడ ఉంటాడు? పైన ఉంటాడు కదా. పైన ఉన్నప్పుడు సన్ ఎగ్జాక్ట్గా ఈ హైట్తో మ్యాచ్ అయింది అనుకో, 90 degrees అవుతుంది హైట్, అంటే మీ ఆయన ఎలివేషన్. అప్పుడు ఏంది మా షాడో వస్తుంది రాదు, జీరో. అంటే బాగా అర్థం చేసుకోండి, యాంగిల్ పెరుగుతున్న కొద్దీ రివర్స్ ఆలోచించాలి. యాంగిల్ పెరుగుతున్న కొద్దీ హైట్ జీరో అయిపోతుంటుంది, దగ్గరికి వచ్చేస్తుంటుంది. అంటే ఎప్పుడైతే హైట్ పెరిగిందో, అంటే హైట్ అంటే లాజికల్గా ఈ లెంత్ పెరుగుతుంది అనుకో, యాంగిల్ కంపల్సరీ తగ్గుతున్నట్టే. యాంగిల్ ఎంత తగ్గితే సూర్యుడిది సన్ది యాంగిల్ ఎంత తగ్గితే షాడో అంత పెరుగుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. కానీ క్లియర్ ఏం చెప్పాడు క్వశ్చన్లో? యాక్చువల్ 25√3 ఉండాలి. డోంట్ కన్ఫ్యూజ్ మా, 25√3 ఉండాలి హైట్. షాడో లెంత్ ఆఫ్ ద షాడో అంటే దాని మధ్య డిస్టెన్స్ అనుకోవాలి మనం. ఇది టవర్ అనుకుంటే ఇది షాడో అనుకోవాలి. కింద నుంచి చూస్తే యాంగిల్ పెరుగుతుంటే హైట్ తగ్గుతుంది. కానీ పైన చూస్తున్నప్పుడు రివర్స్ అంతే, పైన చూస్తున్నప్పుడు యాంగిల్ తగ్గుతూ ఉంటే ఆ లెంత్ పెరుగుతూ ఉంటుంది. అంటే 25√3 కంటే 50 meters అదనంగా పెరిగిందండి. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా 50 meters పెరిగిందంటే కంపల్సరీ యాంగిల్ ఏం కావాలి? తగ్గాలి. పైన చూస్తే తగ్గాలి, కింద నుంచి చూసే మాత్రం పెరగాలి. హైట్ తగ్గుతుంటే యాంగిల్ పెరిగినట్టు. కింద నుండి పైనుండి యాంగిల్ ఎంత తక్కువ అవుతుంటే లెంత్ అంతా పెరుగుతుంటుంది, షాడో అంతా పెరుగుతుంటుంది. అది బేసిక్ కాన్సెప్ట్. రివర్స్ ఆలోచించండి, అయిపోయింది. ఇప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనం? నాకు కావాల్సింది ఇప్పుడు ఉన్నది 60 degrees కదా యాంగిల్, దానికంటే ఖచ్చితంగా తక్కువనే ఉండాలి ఆన్సర్. ఖచ్చితంగా ఉండాలంటే ఏమండి? 45 degrees ఉంది, ఏముంది మా 30 degrees ఉంది, 75 అయితే రాదు, ఎట్లాగో 90 అసలే కాదు. సో లాజికల్గా 45 కావాలి, 30 కావాలి, 45 కూడా కాదు. అయిపోయింది ఆన్సర్ 30. వై 45 అయినప్పుడు మరి లెంత్ బ్రెత్ సేమ్ ఉండాలి కదా. 45 degrees అంటే లెంత్ ఎంత ఉందో మన షాడో కూడా అంతే ఉండాలి కదా. మరి 45 degrees కాదు కదా, అప్పుడు ఈక్వల్ లేవు కదా. ఎట్లా అన్నాడు? 25√3 కాస్త 50 meters వరకు ఇంకా అదనంగా పెరిగింది. 25√3 + 50 అయింది. అంటే లాజికల్ ఆన్సర్ 45 కాదు, 75 ఛాన్సర్ ఏంటంటే యాంగిల్ ఇప్పుడు పెరగదు. పైన చూస్తున్నాం కాబట్టి పైన చూసేటప్పుడు యాంగిల్ తగ్గుతుంటే లెంత్ పెరుగుతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. చూడగానే ఆన్సర్ 30 వితౌట్ క్యాలిక్యులేషన్. లేదా మనం క్యాలిక్యులేషన్ పోతే సో వాట్, క్యాలిక్యులేషన్ పోతే రేషియో కాన్సెప్ట్కి వెళ్ళండి. రేషియో కాన్సెప్ట్ ఉంది, tan 60 ఎంత? √3/1. √3/1 అన్నప్పుడు మనకు కావాల్సింది నెక్స్ట్ లో లెవెల్ యాంగిల్ కావాలి. అంటే 60 degrees, 45 తీసుకోవద్దు, 30 degrees కంపల్సరీ ఆన్సర్ అవుతుంది. ఆ రేషియో ప్రకారంగా పోయినప్పుడు